తీసుకుని సమాచారం సేకరించి తనకుని ఇన్ఫర్మేషన్ ద్వారా అక్కడ క్వశ్చన్ చేసి ఇదిగో పలానా జరుగుతుంది, రాష్ట్రానికి సంబంధించిన ఇన్ని వందల వేల మెట్రిక్ టన్నుల బియ్యం పశ్చిమాసియా దేశాలు తరలి వెళ్ళిపోతుంది, ఇది ఒక పెద్ద నెట్వర్క్ అని చెప్పే వరకు కూడా చాలా విషయాలు అసలు బయటికి రాలేదు, చాలామందికి తెలియలేదు. అరే ఏంటో ఒక డిప్యూటీ సీఎం సీజ్ ద షిప్ అని ఇంత సీరియస్గా చెప్పాడు, అసలు ఇన్ని విషయాలు ఇందులో ఉన్నాయా? కాకినాడ పోర్టు స్మగ్లింగ్ బియ్యానికి ద్వారంగా మారిందా? మరి ఆ ద్వారాన్ని కాపు కాస్తున్న ద్వారం ఎవరు? ఇలా అనేక విషయాలు మొత్తం చర్చనీయాంశమైంది. అసలు చాలామంది మాట్లాడుకుంటుంది ఏమిటంటే సీజ్ ద షిప్ కాదు, సీజ్ ద నెట్వర్క్. అప్పుడే అసలు దొంగలు, కింగ్ పిన్ ఎవరు, ఇది ఎలా జరుగుతుంది అనే విషయాలు స్పష్టంగా బయటకు వస్తాయి అనేది ఇప్పుడు సగటు ఆంధ్రప్రదేశ్లో ఓటు వేసిన ప్రతి మనిషి మధ్యలో మెదులుతున్న ఆలోచన ఇది. ఎందుకంటే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ప్రభుత్వం మారింది, కూటమి ప్రభుత్వం ఏర్పడింది, 6 నెలలు కావస్తుంది. కానీ ఇంకా ఇన్ని వేల టన్నుల బియ్యం తరలిపోతోంది అంటే ఇక్కడ రెండు అంశాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఆ నెట్వర్క్ అలాగే కొనసాగుతోంది, అలాగే ఆ నెట్వర్క్కి సహకరిస్తున్న మనుషులు ఉన్నారు. అది అధికారులా, లేకపోతే మరి గతంలో ఉన్న వాళ్ళే కొనసాగుతున్నారా, లేదా ఇప్పుడున్న వాళ్ళకి సహకరిస్తున్నారా? రెండు అంశాలు. నెట్వర్క్ కొనసాగుతోంది, నెట్వర్క్కి సంబంధించి ఇంకా సహకరిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఒక డిప్యూటీ సీఎం కాకినాడ పోర్టు వెళ్ళి చెప్పే వరకు రేషన్ బియ్యంలో ఇన్ని వేల కోట్ల రూపాయలకి సంబంధించిన స్మగ్లింగ్. సామాన్యంగా పోర్టులు అంటే ఎగుమతులు జరుగుతాయి, స్మగ్లింగ్ జరగకూడదు. పోర్టుల ఉద్దేశమేది, ఎగుమతులు జరగాలి, ఆదాయాలు రావాలి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏమిటంటే ఎగుమతుల ప్లేస్లో స్మగ్లింగ్ జరుగుతోంది. దేశ భద్రతకి సంబంధించిన అంశం విషయంలో కూడా ముప్పు వాటిల్లుతోంది. ప్రధానంగా నిన్న మనం చూసాం, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్లో అనేక సంచలన విషయాలు బయటపెట్టారు. గత ప్రభుత్వంలో అప్పుడు ముఖ్యమంత్రికి ఈ విషయాలన్నీ తెలవకుండానే ఇదంతా జరిగిందా, ఇన్ని వేల కోట్ల రూపాయలకి సంబంధించిన డబ్బు జరిగింది స్మగ్లింగ్, ఇంత ఆదాయం రాష్ట్రానికి లాస్ అయింది, పేదల ఇంట్లో ఉండాల్సిన రేషన్ బియ్యం ఎందుకు షిప్పుల్లో ఉంటుంది, ప్రధానంగా పోర్టుల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా బెదిరించి వాటాలు రాయించుకున్న పరిస్థితి అంశం మాట్లాడారు. ఎన్ని వేల కోట్ల రూపాయలకి సంబంధించిన రేషన్ బియ్యం తరలిపోయింది అన్న విషయాన్ని మాట్లాడారు. తన తనిఖీల్లో అనేక సంచలన విషయాలు ఇలా జరుగుతుందని చెప్పారు. కేవలం కరోనా టైంలోనే 6,300 కోట్ల రూపాయలకి సంబంధించిన బియ్యం స్మగ్లింగ్ అయిందని చెప్పారు. ఇదే కాకుండా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అప్పట్లో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 969 రేషన్ వాహనాలని ఇంటింటికి ఇవ్వడానికి పెట్టుకున్నారు. అసలు 16,000 కోట్ల రూపాయలు పెట్టి వాహనాలు కొన్నదే ఈ నెట్వర్క్ కోసం అనేది ఇంకొక సంచలన బాంబు బయట పెట్టారు. అంటే రోజుకి దాదాపుగా ఈ నెట్వర్క్ ద్వారా 1000 టన్నుల రేషన్ బియ్యం వివిధ పోర్టుల్లో, అది కృష్ణపట్నమా, వైజాగ్ పోర్టా, కాకినాడ పోర్టా, ఇలా పోర్టుల ద్వారా తరలిపోతుందన్న విషయం మాట్లాడటం అనేది సామాన్యంగా అవుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే ఈ రేషన్ బియ్యానికి సంబంధించి ఒక పెద్ద మాఫియానే నడుస్తోంది. ఎందుకంటే ప్రభుత్వము 40 నుంచి 43 రూపాయల దాకా ఈ రేషన్ బియ్యాన్ని కొని పేదవాడికి ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తోంది. కానీ అసలు ఈ నెట్వర్క్ ఎలా చేస్తోందంటే ప్రభుత్వం 43 రూపాయలు చెప్పి కొన్న బియ్యాన్ని పేదలకు ఇచ్చినప్పుడు ఎవరైతే వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో అక్కడి నుంచి ఈ నెట్వర్క్ ఎలా నడుస్తుందంటే కార్డుదారు నుంచి కిలోకి 8 నుంచి 10 రూపాయలకి తీసుకుంటున్నారు ఎవరైతే కొంటున్నారో డీలర్లు. ఆ తర్వాత ఆ డీలర్ల నుంచి 13 నుంచి 16 రూపాయలకి మండల మాఫియా డాన్ కొంటాడు. అది ఎవరు అనేది చెప్పలేము, ఇదంతా బయటపడాలి కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లా డీలర్, మాఫియా, మండల డాన్, స్టేట్ డాన్, ఆ తర్వాత అసలు కింగ్ పిన్. సో 13 నుంచి 16 రూపాయలకి మండల డాన్ కొంటే తర్వాత వీళ్ళ దగ్గర నుంచి 28 రూపాయలకి స్టేట్ డాన్ కొంటాడు. అది ఎమ్మెల్యే అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు. 40 నుంచి 80 రూపాయల చొప్పున విదేశాలకి ఎగుమతి చేస్తున్నారు. అంటే 40 నుంచి 43 రూపాయలకి కొని పంపిణీ చేస్తున్న బియ్యం 70 నుంచి 80 రూపాయలకి పశ్చిమాసియా దేశాలకి అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు 1000 కోట్ల రూపాయలు. అంటే పేదలకి సంబంధించిన బియ్యం దుర్వినియోగం అవుతోంది, ప్రభుత్వ ఖజానాకి లాస్ అవుతుంది. తనిఖీల్లో ఇంత జరుగుతున్నా కూడా నెట్వర్క్ కొనసాగుతోంది. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే అసలు ఈ విషయాలన్నీ కూడా గత శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి అక్కడ యాంకరేజ్లో రెడీగా ఉన్న ఏదైతే షిప్ స్టెల్లా ఉందో దానిలో ఎక్కించడానికి రెడీ అవుతున్న ఈ బియ్యం విషయం కనుక్కుని అక్కడ అధికారులని
ఆయన అప్పటికి కూడా చెప్పారు 2-3 సార్లు నన్ను అలౌ చేయలేదు అని. మరి మొత్తంగా చూస్తే నిజంగా సీజ్ ద షిప్ కాదు, సీజ్ ద నెట్వర్క్ అనే పరిస్థితి వచ్చింది. అసలు ఎందుకు ఇంత అడ్డాగా మారింది? ఇంత విషయాలు ఎందుకు ఇంకా 6 నెలలైనా కూడా డిప్యూటీ సీఎం మాట్లాడే వరకు బయటపడలేదు? మరి కూటమి ప్రభుత్వం ఎలా చెక్ పెడుతుంది ఈ నెట్వర్క్కి? వాళ్ళ అసలు ఆలోచన ఏంటి? అలాగే ఇంత రేంజ్లో స్మగ్లింగ్ చేస్తున్న అటువంటి ఆ కింగ్ పిన్, ఈ మాఫియా, ఈ నెట్వర్క్ నడిపిస్తున్నవి ఎవరు? కాకినాడలో ఈ పోర్టుల దగ్గర ద్వారంగా మారిపోయి చేస్తున్నటువంటి